ఏపీఎండిసి ద్వారా అంటే అప్పులు అన్ని మార్గాల్లో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి అవకాశం కార్పొరేషన్ల అప్పులు తీసుకోవడం అనేది కామన్గానే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కార్పొరేషన్ల అప్పులు ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి తెచ్చుకుంటూ ఉండేటటువంటి ఒక మార్గాన్ని మనం ఇంతకాలం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా బాండ్ల రూపంలో ఏపీఎండిసి అప్పులు తీసుకోబోతోంది. కానీ ఇది ఒక ప్రమాదకరమైన గేమ్గా మారబోతోందా? ఇటువంటి నిర్ణయాలకి, ఇటువంటి షరతులకి తలొగ్గి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అప్పులు చేస్తోంది? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా మీరు సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి డాక్టర్ పులిజేటి రోసయ్య గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఒకసారి చూపించేస్తే వీటన్నిటికీ పరిష్కారం దొరికిపోతుంది. కరెక్ట్ సార్. ఎందుకంటే వారు చెప్పిన మాటలు ఇప్పుడు నేను వీడియో చూశాను, అది అప్రాపర్టీ గా సరిపోతుంది. వారు చెప్పింది ఏంటంటే గెలవడం కోసం అలివిగాని హామీలు ఇచ్చారు, అలివిగాని హామీల అమలు సాధ్యం కాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాలా తీసింది. ఆయన మాటలో చెప్పాలంటే, రోసయ్య గారి మాటల్లో, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఆ మాటను చేయకూడదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, అప్పులు వేయండి, అవకాశాలు తీసుకోరండి అనడం మనం సహజంగా చూస్తాం, కానీ పరిస్థితి బాగలేదని చెప్పడం అనేది మొదటిసారి చూస్తున్నాను అన్నాడు రోసయ్య గారు. 20 ఏళ్ల తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అయిపోయింది. కాబట్టి బడ్జెట్ అంటే ఏంటి, మీరు సాంకేతిక అంశాలు, రూల్స్ అవన్నీ మాట్లాడారు, కానీ నాకు అనిపిస్తుంది సాధారణ భాషలో చెప్పాలంటే, మనకు 100 రూపాయలు అవకాశాలు ఉన్నప్పుడు 150 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఖర్చు లక్ష్యంగా పెట్టుకుంటే ఏమవుతుందో అదే అవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. మనకున్న అవకాశాలు 100 రూపాయలు, ఖర్చు 150 రూపాయలు పెట్టుకుంటున్నాం. ఎట్ట సాధ్యం అవుతుంది ప్రభుత్వానికైనా ఇంకోటికైనా? అప్పుడేమవుతుంది, 150 ఖర్చు పెడుతోందా, ఖర్చు పెడతాము మేము అని చెప్పింది. లక్ష్యం పెట్టుకున్నారు. ఓకే, అంతే, లక్ష్యం పెట్టుకున్నారు. అది కూడా ఆచరణ సాధ్యం కాని లక్ష్యం. ఎందుకంటే లక్ష్యం పెట్టుకోవడానికి కూడా ఒక మౌలికమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నింద కాదు, పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హామీలు సాధ్యం కాదు. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, కార్యకర్తల సమావేశంలో, మీటింగ్లు అన్నింటిలో, ప్రతి మీటింగ్ లో తారక మంత్రంగా ఏం చెప్తున్నారు ఆయన, నేను అప్పుడే చెప్పినాను పదం పదే చెప్తున్నారు. అంటే చెప్పారు కూడా ఎలక్షన్ టైంలో ప్రతి పబ్లిక్ మీటింగ్ లో ఇది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పారు. ఆ ఒత్తిడి ప్రభుత్వం మీద ఈ రోజు గురవుతాను. సహజంగా ప్రజలు బేరీ చేసుకుంటారు కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రోజు అదే జరుగుతుందని. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది ప్రభుత్వం. కాబట్టి ఫస్ట్ టైం, గతంలో చాలా సార్లు హామీలు ఇవ్వడం, తప్పుకోవడం, ఇవన్నీ రాజకీయ పార్టీలు చూస్తాం. ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఫేవర్ గురవుతోంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చాలా ఎఫెక్టివ్ గా చెప్పాడు. ఆ రోజు ప్రజలు కొంత ఆశపడి ఉండొచ్చు, కానీ ఈ రోజు దాన్ని పరిశీలించుకుంటారు. ఆ రోజు జగన్ గారు చెప్పారు కదా, ఆచరణ సాధ్యం కాదని, 60-70 వేల కోట్ల రూపాయలు పైబడి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా హామీలు కానీ ఖర్చులు కానీ పెట్టలేము, కాబట్టి ఇంతకు మించి పెట్టలేకపోతున్నాను, నా బడ్జెట్ ఇది పరిస్థితి నేను సావధానంగా చెప్పారు. కానీ చంద్రబాబు గారు దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు అది మెడకు చుట్టుకుంటా ఉంది. అలాగని దాన్ని తప్పించుకుందామంటే సాధ్యం కాదు, ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్ గురవుతున్నారు. ఒకసారి అమలు చేద్దామంటే మళ్ళీ అమలు చేయలేకపోతున్నారు. కానీ ఇంకొకటి సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా అమలు చేయాల్సినవే 70,000 కోట్ల పథకాలు ఏవో ఉంటాయి, వాటి ఖర్చు చేయాల్సినవే. మరి అవి కూడా కావట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వెళ్ళిపోయాయి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. ఏమైపోతుంది మరి చేసినప్పంతా? అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు ఏమంటారు, కనీసం అమ్మఒడి గతంలో చేయొచ్చు కదా అంటారు. అమ్మఒడి చేయాలనుకుంటే చంద్రబాబు గారి హామీ ఏంటి, ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తారన్నారు. అది పోనీలే, ఒయిటన్నా ఇద్దామంటే పొలిటికల్ కంప్లెక్షన్ వచ్చేస్తుందిగా, అంటే ఇంకా చెయ్యడు అనే మెసేజ్ వెళ్ళిపోతుంది. దానికన్నా కొంత టైం తీసుకుని ఏమైనా చేయడానికి ట్రై చేద్దామనే ఆశ ఉంటుంది కదా. రైతు భరోసా ఉంది, జగన్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని 3 దఫాలుగా 6,500-7,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 13,500 ఇచ్చింది. మనం హామీ ఏంటి, జగన్ లాగా కాదు, 20,000 రూపాయలు ఒకేసారి కేంద్రంతో సంబంధం ఒకేసారి ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు అదే మరి మీరు అమలు చేయొచ్చు కదా అంటున్నారు. అమలు చేస్తే పొలిటికల్ ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వం ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చిన ఇన్బ్యాలెన్స్ కారణంగా పొలిటికల్ బ్యాలెన్స్ చూశాడు చంద్రబాబు గారు, కానీ ఆర్థిక బ్యాలెన్స్ చూడలేదు. ఫైనాన్స్ బ్యాలెన్స్ చూడకుండా పొలిటికల్ బ్యాలెన్స్ చూసుకుంటే జగన్ గారికి ఈ హామీలు అమలు వచ్చిన క్రెడిబిలిటీ కారణంగా ఓటింగ్ గా మారుతుందేమో, దాంట్లో కూడా కొంత కొట్టకపోతే గెలవలేమో అని పొలిటికల్ బ్యాలెన్స్ బాగా చూసుకున్నారు. దాంట్లో కూడా కొన్ని ఎక్కువ అమలేస్తారు. మన ఫైనాన్స్ బ్యాలెన్స్ ఎవరు చూడాలి, ఇప్పుడు చూస్తున్నారు. మొదటి అంశం ఏంటంటే ఈశ్వర్ గారు, బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అప్పులైన అనేక షరతులు లొంగతా ఉంది, అనేక షరతులకి ముందుకు వస్తా ఉందంటే ఒకే రీజన్ ఏంటంటే, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో ప్రభుత్వం వేసిన అంచనాలకు అనుగుణంగా ఆదాయాలు రావట్లేదు. అనూహ్యంగా గ్రాంటీ నీటి కూడా దాదాపు 5-10 వేల కోట్లు 7-8 వేల కోట్లు తగ్గిపోయింది. ఏంటి, గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాక పెరగాల్సింది పోయి, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కదా ఇప్పుడు, పెరగాల్సింది పోయి తగ్గింది. వీళ్ళు అంచనాను తగ్గించుకున్నారు. జిఎస్టీ తగ్గింది, మనం చూస్తాం కదా, 2 దఫాలుగా చూసాం జిఎస్టీలో. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలు వీటిలో రాకపోవడం వల్ల కొనుగోలు జరగలేకపోతుంది, జిఎస్టీ తగ్గుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన అవకాశాలు తగ్గుతున్నాయి గతంతో పోల్చుకుంటే, అవసరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? గత ఫైనాన్స్ ఇయర్ లో 20,000 కోట్ల రూపాయలు అంచనాను అందుకోలేకపోయింది 20,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తుంది ఏంటంటే 3,22,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్ పెట్టారు కదా. నా వ్యక్తిగత అంచనా ప్రకారం కూడా 40 నుంచి 40,000 పైచిలు కోట్ల రూపాయలు అంచనా అందుకోలేదు. 40,000 కోట్ల రూపాయలు అప్పుడు కేటాయింపులే అందరూ చేసేసారుగా. ఈ 40,000 కోట్ల రూపాయలు కూడా 3,22,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అన్ని రకాల అంచనా వేసుకొని అవును కేటాయింపులు చేసేసారు అన్నిటికీ. అయితే 3,22,000 కోట్లు 40,000 కోట్ల రూపాయలు తగ్గితే దేనికి తగ్గించాలి? ఇది పెద్ద టాస్క్ కదా ప్రభుత్వానికి. పైపించి 3,22,000 కోట్ల రూపాయలు కొన్ని అంచనాలు ఓవర్ గా ఉన్నాయి. ఈ దాదాపు 40,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్ కన్నా పెంచి బడ్జెట్ లెక్కలు చూపించారు. సో సంపద సృష్టి జరగకపోగా మరింత ఊబిలో కూరుకుపోతున్నట్టుందా? సంపద సృష్టి జరగలేదనేందుకు నేను చంద్రబాబు గారిని విమర్శించను. ఎందుకంటే సంపద సృష్టి ఓవర్ నైట్ కట్ అవుతుంది. ఈశ్వర్ గారు ఆయన చెప్పాడు నేను సంపద సృష్టించి అమ్మాయిలు అమలు చేస్తానని చెప్పుండొచ్చు, కానీ ఆయన చెప్పాడు కాబట్టి ఏడ సృష్టిస్తామని మనం ఏడ అడుగుతాం? అది సాధ్యం కాదు. సాధ్యమయ్యేటువంటి జగన్ గారు ఇచ్చింటాడు కదా. సాధ్యం కాదని మనం అనుకుంటే ఓకే సార్, దాన్ని నమ్ముకుని ఓట్లేసిన ప్రజలు ఏంటి? అది ఇంకా చర్చ జరగాలి. అదే పొలిటికల్ డిస్కషన్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆచరణ సాధ్యం కాదు. ఓవర్ నైట్ ఏ ఆర్థిక సంపద సృష్టి సాధ్యం కాదు, అమ్ముకోవడం తప్ప. అమ్ముకోవడం అన్న పద్ధతిగా అమ్ముతున్నాం అంటే చాలా తక్కువ అమ్మేస్తున్నాం. కాబట్టి దీంట్లో తమాషా ఏంటంటే నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ 16% లెక్కేసుకుని 19,320 కోట్లు అంచనా వేశారు ఈశ్వర్ గారు. ఏది ఈ బడ్జెట్ లో ఆదాయం అంటే దాదాపు భూములు అమ్ముకోవడమే కదా ఇది అర్థం. మరి భూములు ఏమన్నా పద్ధతిగా అమ్ముతున్నావా? అవును. అంటే 20,000 కోట్ల రూపాయలు భూముల ద్వారా వస్తాయని అంచనా వేసుకొని మనం అమ్ముతున్నది ఆ రకంగా అమ్మలేకపోతే దాంట్లో కూడా ప్రాబ్లం అయితే ఏమవుతుంది? అందువల్ల ఆచరణ సాధ్యం కానీ ఎన్నికల హామీల అమలులో వస్తున్న ఇబ్బందులు తట్టుకోలేక విపరీత పోకళ్ళు పోతున్నారు. అది ప్రభుత్వానికి రాబోయే కాలంలో ఉదిబండగా తయారవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఈ ఏపీఎండిసి గురించి మాట్లాడితే ఇది ప్రమాదకరంగా మారుతుందా? ఇటువంటి నిర్ణయాలు ఇప్పటి వరకు దేశంలో ఎవరు తీసుకోలేదు. సరే, వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో పోతున్నారు ముందుకి. ఇది ప్రమాదకరమైన గేమ్ గా మారుతుందా? రేపు ఇంకొకరు కూడా అనుసరిస్తారు. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోబడి కేంద్ర ప్రభుత్వ షరతుల్లో భాగంగా అప్పుల వరకు పరిమితం అయితే షరతులు ఉండవు. కేవలం అప్పులు తీసుకోవడం ఇవ్వడం వరకే ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటితే అనేక షరతులకు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ తో సంబంధం లేకుండా కదా అమరావతి రాజధాని 15,000 కోట్లు చేస్తున్నారు. దాని ఫలితం ఏంటి? అసెంబ్లీ సెక్రటేరియట్ టు రాజ్భవన్ కేంద్ర ప్రభుత్వం కట్టియాల్సిన దాంట్లో మనం కట్టుకోవాల్సి వస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఎసులుబాటు కేంద్ర ప్రభుత్వం దగ్గర వెసులుబాటు ఏం తీసుకున్నాం? ఎఫ్ఆర్బిఎం లాట్స్ 15,000 కోట్ల రూపాయలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వాల్సింది ఆపేస్తున్నారు. అదే మనం దీనికి బాగున్నా ఉంటే ఏం చేస్తే వాళ్ళని అడిగి కట్టుకోవచ్చు కదా. కాబట్టి షరతులు ఎప్పుడు వస్తాయంటే 100 రూపాయలు ఖర్చులు పెట్టుకొని ఆదాయం 100 రూపాయలు ఉంటే 110 రూపాయలు పెట్టుకుంటే సాధారణ వడ్డీతో తెచ్చుకుంటాం మీరైనా గృహం ఇంటికి సంబంధించి. కానీ 50 రూపాయలు కావాల్సినప్పుడు చక్ర వడ్డీలకి ఆ పై చక్ర వడ్డీలకి తీసుకోవాలి తప్పదు కదా. మీరైనా బడ్డను పెరుగుతున్న కొద్దీ వడ్డీలు షరతులు పెరుగుతాయి. గతంలో ప్రపంచ బ్యాంకు రుణానికి సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. అవును, పెద్ద చర్చ జరిగింది. కాబట్టి ఆ రోజు రోసయ్య గారు చెప్పింది నాకు గుర్తు వస్తా ఉంది. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్ల 2 తప్పులు చేస్తున్నారు. నెంబర్ 1, మీరు ఈ బడ్జెట్ లో ప్రైమరీ వ్యాఖ్యలు చూడండి. పయ్యావుల కేశవ్ గారు పెట్టినట్టు రుణం జీరో అయిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. అంటే రుణం పొందడానికి అవకాశం లేని రాష్ట్రంగా తయారైపోయింది అన్నారు. మళ్ళీ రుణం అంతకన్నా ఎక్కువ తీసుకున్నారు. అంటే ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి ప్రజలు ఈ చాలా ఇబ్బందికరం ఉంది మీరు అడగద్దండి హామీలు అన్నట్టుగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రేటింగ్ సంస్థ ముంబై రేటింగ్ సంస్థ చెప్పినటువంటి కండిషన్స్ కూడా ఎందుకు ఒప్పుకోవాల్సి వస్తుంది? తప్పదా ఇంకా ఈ కండిషన్స్ ఒప్పుకు తీరాల్సిందేనా ఇంత ప్రమాదం అని తెలిసిన? ఇప్పుడు ప్రపంచ బ్యాంకు 3 రకాల లోన్లు ఇస్తుంది, షరతులు ఉంటాయి. ప్రాజెక్ట్ లోను, సెక్టార్ లోను, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోను 3 ఉంటాయి. మనం ప్రాజెక్ట్ లోను, సెక్టార్ లోన్ వరకు తీసుకుంటే ఆడికే పరిమితమే షరతులు పెడతారు. స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ కింద లోన్ తీసుకుంటే SAP అంటారు. వాళ్ళు రాష్ట్రానికి అంత పరిపాలనలో షరతులు పెడతారు. మీరు 2 లోన్లు పరిధి దాటి ఇంకా లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రపంచ బ్యాంకు మెయిన్ షరతులు ఒప్పుకోక తప్పదు కదా. కాబట్టి మనకు అలివిగాని హామీల అమలు,
రాజకీయ కర్తవ్యాలు నెరవేర్చుకోసం ప్రయత్నాలు ఎస్ చేసిన దాన్ని రివ్యూ చేసుకోవడం కాకుండా చేసినప్పుడు ఖచ్చితంగా షరతులు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైట్.